హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నోట్ వీడియో యాప్లో 60 FPS స్మూత్ ఫుల్ స్క్రీన్ హెచ్డి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తానమాట. ఆల్రెడీ నేను ప్రీమియర్ ప్రో యూజ్ చేసి 60 FPS స్మూత్ ఫుల్ స్క్రీన్ హెచ్డి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో కావచ్చు, లేదంటే ఐ కార్డ్స్లో కావచ్చు లింక్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమైంది అనమాట. ఏంటంటే నేను ఈ వీడియోలో అంటే ఎడిట్ చేశాక పాండా కంప్రెసర్ యూజ్ చేసి ఏ రిజల్యూషన్లో కంప్రెస్ చేస్తే వీడియో క్వాలిటీని తగ్గకుండా అదే క్వాలిటీలో ఉండి 60 FPS స్మూత్లోనే ఉండేటట్టు ఎలా కంప్రెస్ చేయాలో కూడా చెప్తానమాట. అండ్ నేర్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నోట్ వీడియో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక పైన ప్లస్ ఆప్షన్ కానొస్తుంది, ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇలా చూసుకుంటే రేషియో కానొస్తుంది, రేషియో పైన క్లిక్ చేసి నేను కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసినాక ఇలా 1080 టైప్ చేస్తున్నమాట. లేదంటే మీరు 1053 అని టైప్ చేసుకోవచ్చు అనమాట. నేను 1080 టైప్ చేసుకుంటున్నా. ఇలా 2400 టైప్ చేసుకుంటాను అనమాట. ఇలా మీరు 2400 కావచ్చు, లేదంటే 2340 టైప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రేమ్ రేట్ మనం 60 FPS కాబట్టి నేను 60 FPS సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ప్రివ్యూ రిజల్యూషన్ నేను 100 పెట్టుకుంటాను అనమాట. ల్యాగ్ అయినా పర్వాలేదు, నాకు 100లోనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఉంటేనే కదా తర్వాత ఎక్స్పోర్ట్ చేశాక డిసప్పాయింట్ కాకుండా ఉండేది. అండ్ ఏంటంటే తర్వాత ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అది ఎడిట్ చేసి పెట్టుకున్నాను, ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను దీంట్లో ఏం ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయలేదు అనమాట. సింపుల్గా ఆ వీడియో అయితే క్రియేట్ చేసి పెట్టనమాట. ఇక్కడ గ్లిచ్ అవుతున్నట్టుగా నచ్చింది, కాకపోతే మీరు ఎడిట్ చేసేటప్పుడు గ్లిచ్ కాదు, ఇది స్క్రీన్ రికార్డింగ్ బగ్గే, ఏం కాదు. చూసుకోండి, ఎఫెక్ట్స్ కూడా నేను యాడ్ చేయలేదు. చూస్తే బ్లర్గానే ఉంది, చూడండి మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే వీడియో సెలెక్ట్ చేసుకున్నాక ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కలర్ కలెక్షన్లో బేసిక్ కలెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినట్టు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు వీడియో తగ్గట్టయితే ఎడిటింగ్ అంటే వీడియో తగ్గట్టయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. నా వీడియోకి తగ్గట్టు నేను అయితే చేసుకుంటా. చూడండి ఇక్కడ సాచురేషన్ నేను లైట్గా ఉంది, అందుకని చెప్పి నేను ఇది ఇంక్రీజ్ చేసుకుంటాను. సాచురేషన్ చూడండి, ఇంక్రీజ్ చేసే కొద్దీ అక్కడ ఎల్లో కలర్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు ఉండిద్ది, బ్రైట్ మారుతున్నట్టుండిద్ది. ఇప్పుడు ఏం చేస్తాను, షార్ప్న్ ఎఫెక్ట్ ఇది నేను 4K ఫుటేజ్ కాబట్టి నేనైతే ఇది ఫుల్ అయితే పెట్టుకుంటాను అన్నమాట. 2 ఉండిద్ది, 2 ఫుల్ అదైతే పెట్టేసుకుంటాను. అండ్ టెంపరేచర్ కానీ వస్తుంది, టెంపరేచర్ అయితే లైట్ ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే 22 పెట్టుకున్నాను. అండ్ టింట్ ఉండిద్ది, ఇది నేను కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటాను అనమాట. 10 అలా పెట్టుకుంటాను. అండ్ ఎక్స్పోజర్ ఉండిద్ది కింద, ఇది కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను అనమాట. అండ్ కింద గామా ఉండిద్ది, గామా నేను తగ్గించుకుంటాను అనమాట. ఓకే ఇప్పుడు చూడండి, ఈ కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని డిలీట్ చేసినప్పుడు చూడండి ఎంత బాగాలేదు, అసలు బ్లర్గానే ఉంది. ఇది ఎఫెక్ట్స్ యాడ్ చేశాక ఇది ఎఫెక్ట్స్ యాడ్ చేయమని ఎలా ఉండైతే ఉండేది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని కూడా ఇంకా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం అనమాట. కాంట్రాస్ట్ అయితే నేను కాస్త ఇంక్రీజ్ చేసుకుంటా, 0.30 అలా పెట్టుకుంటాను అనమాట. 38 పెట్టుకుంటాను, సరిపోయింది. అండ్ హైలైట్స్ ఉంటుంది, హైలైట్స్ నేను 0.50 పెట్టుకుంటా. ఎక్కువ పెట్టుకుంటే బాగుండేది అనమాట హైలైట్స్. ఓకే షాడోస్ కూడా 0.50 to 50 అలా పెట్టుకుంటాను. పెట్టుకున్నా. అండ్ వైట్స్ ఇవన్నీ నేను కదిలేదు అనమాట. అండ్ ఇప్పుడు వీడియో అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నా, అంటే కలర్ గ్రేడింగ్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నమాట. ఇప్పుడు అన్నీ చూపిస్తా చూడండి. అన్నీ ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం కదా, గ్లిచ్ అవుతుంది లేదంటే. ఓకే ఇప్పుడు చూడండి, అయితే గోల్డ్ కలర్ అయితే బాగుంది. ఇప్పుడు అన్ని ఎఫెక్ట్స్ అన్ని ఆఫ్ చేసి చూపిస్తా చూడండి, అసలు ఏం బాగాలేదు. ఇదైతే మీరు కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక ఏంటంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసి టైమ్ ఇంటర్పోలేషన్లో ఆప్టికల్ ఫ్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆప్టికల్ ఫ్లో ఎందుకంటే 60 FPS స్మూత్ రావడానికి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేద్ది అనమాట. అండ్ ఏంటంటే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ స్మార్ట్ బ్యాండ్ అనే ఆప్షన్ అయితే ఈరోజే డిలీట్ చేస్తారనమాట. ఎందుకో నాకు తెలియదు, అప్డేట్ వచ్చింది, అప్డేట్లో అయితే డిలీట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ క్వాలిటీ చూసుకుంటే లో, నార్మల్ హై ఉండిద్ది. అండ్ నార్మల్లో చూసుకుంటే 1.6 పర్ ఫ్రేమ్ 32 minutes అయితే పెట్టింది అనమాట. అంటే ఒక ఫ్రేమ్ అనేది 1.6 seconds పట్టింది అనమాట. 60 FPS అంటే ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి దాంట్లో, చాలా ఉంటాయి అనమాట. అండ్ ఏంటంటే ఇలా నేను హై పెట్టుకున్నాను అనుకోండి, ఇది 1 hour అయితే ఇంక్రీజ్ అయ్యింది అనమాట. చూడండి 1 hour అయితే వచ్చింది అనమాట.
3.7 సెకండ్స్ పెట్టింది అనమాట ఒక ఫ్రేమ్ క్రియేట్ అవ్వడానికి. నేనైతే నార్మల్గా పెట్టుకుంటా. అండ్ ప్రివ్యూడా ఆఫ్ ఆన్ ఉంది, ఇది ప్రో మోడ్స్ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకే వచ్చింది అనమాట. ఏంటంటే ఇక్కడ ప్రివ్యూ ఆఫ్ ఆన్ ఉండదు అనమాట. ఆఫ్ ఏంటంటే మీరు ఇక్కడ 60 FPS స్మూత్ అనేది అప్లై చేశాక ఇది మీరు ప్రివ్యూలోనే చూడాలి, లేదంటే ఎక్స్పోర్ట్ అయిపోయి నాకు చూసుకుంటే సరిపోయింది అనేది ఒక సెట్టింగ్ అనమాట. మీరు ఆన్ అయిన పెట్టుకోవచ్చు, ఆఫ్ అయిన పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ప్రో మోడ్ ఉంటుంది, ఫోకస్ కంటిన్యూస్ ఎడ్జ్ డీనాయిస్ ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎడ్జ్ డీనాయిస్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట, అంటే ఎడ్జెస్లో నాయిస్ లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా యూసేజ్లో అంటే ఇక్కడ చూసుకుని ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది, ప్రో మోడ్ టేక్స్ లాంగర్ టైమ్ టు ప్లీజ్ చెక్ ఇట్ అవుట్, హెల్ప్ లింక్ ఇన్ మోడ్ అంటే ఎక్స్పోర్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టిద్ది అనమాట. అండ్ యూసేజ్లో ఫ్రేమ్ ఫిక్స్ మోషన్ బ్లర్ ఉండేది, మీకు ఫ్రేమ్ ఫిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే టిక్ మార్క్ పైన టిక్ చేస్తున్నా, టిక్ చేసిన ఒకసారి చూడండి సూపర్గా అయితే ఉంది. అంటే గ్లిచ్ అవుతున్నట్టు ఉంటుంది, అదేం పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తుంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా FPS 60 ఉందో లేదో చూసుకుని అండ్ క్వాలిటీ నేనైతే వెరీ హై పెట్టుకుంటాను. ప్రతిసారి ఆడియో సూపర్గా అయితే ఉంటుంది, 4K ఫుటేజ్ కాబట్టి ఆడియో కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కాబట్టి నేను ఆడియో బిట్ రేట్ అనేది నేను 256 పెట్టుకుంటాను. మీకు కావాలి టెంప్లెట్ ఏం కావాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తుంటే ఒక టెంప్లెట్కి అయితే అయిపోద్ది. మీరు వీడియోనే కావాలనుకుంటే వీడియో అది అన్చెక్ చేసేసి ప్లే బటన్ పైన చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట. అంతే గైస్, తర్వాత ఏం చేస్తుంటే వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయినాక పాండా కంప్రెస్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ అయితే వచ్చింది, స్కిప్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇప్పుడు వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం క్రియేట్ చేసిన వీడియో అయితే నాకు 400 MB అట్టుందనమాట. ఆ వీడియో చూపిస్తాను. ఓకే, ఇది 382 MB అయితే ఉంది. నెక్స్ట్ పైన చేస్తాను, ఒకసారి ప్లే చేసి చూడండి. కొద్దిగా ప్లే చేస్తా, అదే 60 FPS స్మూత్ అవుతుంది అనమాట. చూడండి ఎంత స్మూత్గా అవుతుంది వీడియో కూడా. నేను బ్యాక్ వచ్చేస్తున్నా, మళ్ళీ ఎక్కువసేపు ప్లే చేస్తే కాపీరైట్ స్ట్రైక్ కావచ్చు, క్లెయిమ్ అయినా చేయొచ్చు అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 768 కావచ్చు, 1024 రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 2 టైమ్స్ అయితే కంప్రెస్ చేయండి. కంప్రెస్ పైన చేస్తుంటే కంప్రెస్ అయితే చేయండి. ఇది ఫస్ట్ టైం కంప్రెస్ చేస్తే 30 MB అయితే ఉంటుంది అనమాట. తర్వాత కంప్రెస్ చేస్తే 18 MB లేదా 16 MB వచ్చింది అనమాట. లేదంటే థర్డ్ టైం కూడా కంప్రెస్ చేస్తే సరిపోద్ది అనమాట. అండ్ వెన్లో అయితే కంప్రెస్ చేయకండి, ఇంత MBలో వెన్లో కంప్రెస్ చేస్తే సైడ్ ఎడ్జెస్ అనేది నాయిస్ అయితే సో బాగుంటుంది అనమాట. అసలు అర్థం కాదనమాట వీడియో కూడా, అది మనం క్రియేట్ చేసిన వీడియో అన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇంతగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. బాయ్.